ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన గాలి పీల్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా వాటర్ స్ప్రింకిల్ ట్యాంక్ను బుధవారం ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ మనం పీల్చే గాలిలో రేణువులు ఉండటం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని, స్వచ్ఛమైన గాలి అందించేందుకు రోడ్లపై దుమ్ము ధూళి లేవకుండా నీటిని పిచికారీ చేసే ట్యాంకులను సిద్ధం చేసినట్లు చెప్పారు. కార్పొరేషన్కు విడుదలైన 3 కోట్ల రూపాయల నిధులు పరిశుభ్రత కార్యక్రమాలకు ఉపయోగిస్తామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపై సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, అదనపు కమిషనర్ చంద్రయ్య, హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్ సరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం. అంటే వాతావరణంలో ఉండే గాలి స్వచ్ఛంగా ఉండాలి. గాలిలో ధూళి రేణువులు ఉండటం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. కాబట్టి అటువంటి ఆరోగ్య సమస్య తలెత్తకుండా ఉండే విధంగాను ఉండేటువంటి గాలి మొత్తం కూడా స్వచ్ఛంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలని ఈ ఎన్క్యాప్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే దాదాపు మన నగరానికి ఇప్పటివరకు 3 కోట్ల రూపాయలు వచ్చున్నాయి. ఈ 3 కోట్ల రూపాయలతో మనం ఓన్లీ స్వచ్ఛమైన గాలి ఇవ్వడానికి సంబంధించి, డస్ట్ పైకి లేవకుండా ఉండడానికి సంబంధించి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తున్నాము. అదేవిధంగా 3 చోట్ల ఫౌంటైన్లు పెడుతున్నాము. అంటే డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని కూడా పీల్చుకోవడం కోసం మనం పెడుతున్నాము. ఎండ్ టు ఎండ్ రోడ్ వేస్తే కనుక ఎక్కడ డస్ట్ ఉండదు కాబట్టి డస్ట్ పైకి లేవదు. అదేవిధంగా ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి మనం దీని ద్వారా స్ప్రింక్లర్లో వాటర్ని స్ప్రింకిల్ చేసేటువంటి వాటర్ని చెల్లేటువంటిది ఒక వెహికల్స్ కొన్నాము. అంటే ఎక్కడైతే దుమ్ము పైకి లేస్తూ ఉంటే కనుక అక్కడ ఈ వెహికల్ రన్ చేస్తే కనుక వాటర్ని సర్ఫస్ అయిపోతుంది. అప్పుడు మనం పూడ్చుకున్నా కూడా దుమ్ము పైకి లేవదు. కాబట్టి ఎక్కడైతే కనుక దుమ్ము పైకి లేచేటువంటి ఇబ్బంది ఉందో, డస్ట్ పైకి లేస్తుందో అటువంటి చోట్ల దాని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం దుమ్ము పైకి లేవకుండా కోసం ఈ వెహికల్ ద్వారా కొన్నాము. ఈ వెహికల్ ద్వారా వెళ్తూ ఉంటే కనుక వాటర్ మొత్తం జల్లులా కింద పడుతూ ఉంటుంది. అప్పుడు మనం పూడ్చుకున్నా డస్ట్ పైకి లేవదు. ఇటువంటి మంచి కార్యక్రమం కూడా దీంట్లో పెట్టడం జరిగింది. డెఫినెట్గా దీనికి సంబంధించి ప్రజలు కూడా ఏం చేయాలంటే ఎక్కడ కూడా చెత్తని తగలబెట్టకుండా ఉండాలి. చాలాసార్లు చూస్తున్నాం మనం, ఎట్టి పరిస్థితుల్లో గార్బేజ్ని ఎవరు కూడా తగలబెట్టద్దు. దాని ద్వారా కూడా గాలి కాలుష్యం అవుతుంది. అదేవిధంగా బాంబులు, మతాబులు ఇటువంటి వాటిని కాల్చడం వల్ల కానివ్వండి, ఇతరత్ర మనం వేసేటువంటి తడి చెత్తని పొడి చెత్త 2 కలిపి వేయటం వల్ల అక్కడ ఏమాత్రం కూడా చెత్త కుళ్ళిపోకుండా ఈ యొక్క ప్లాస్టిక్ అడ్డుపడి దాని ద్వారా మనకు మీథేన్ వాయువు వచ్చి దాని ద్వారా కూడా వేడి వాయువు పైకి వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఓజోన్ వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ రాకుండా ప్రజలకు కూడా జాగ్రత్త వహించాలని తప్పనిసరిగా మేము చేస్తున్నటువంటి అన్ని స్వచ్ఛ గాలి కార్యక్రమాలకి ప్రజలందరూ సహాయంగా కోరుతున్నాం. ఇప్పుడే ఆల్రెడీ గౌరవ మేయర్ గారు అదే డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఓపెన్ చేశారు. డెఫినెట్గా ప్రజలందరూ కూడా దీనికి విషయం తెలుసుకొని